కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు, సంవత్సరానికి 41,000 కోట్లు. సరే, కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది. అప్పుతో ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది. 24 గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా, రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. సబ్స్టేషన్ లేని కాడ సబ్స్టేషన్ కట్టినాం, లైన్లు వేయాల్సిన కాడ లైన్లు వేసినాం, పోల్స్ వేయాల్సిన కాడ పోల్స్ వేసినాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం, కరెంటు బాగా చేసినాం. అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం, మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు అప్పు చేసినాం, భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినాం. నల్లా నీళ్ళు లేని దుస్థితి, ఆడబిడ్డల నెత్తి మీద కుండ పెట్టుకొని బిందె పెట్టుకొని కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతుండేనో దాన్ని మిషన్ భగీరథతోని బ్రహ్మాండంగా మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 73,000 కోట్ల రూపాయలు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు 12 కాలాలు మీకు రైతు బంధు రూపంలో 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో టైంకు టంచన్గా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 28,000 కోట్ల రూపాయలతోని 2 సార్లు ₹1,00,000 దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మీ గన్పూర్లో కాలోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మీ పక్కనే ఉన్న పరకాల్లో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఏం చేసిండు కేసీఆర్? సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేసి అంటే నన్ను చదువుమంటూ ఇంకో గంట చదువుతా. 200 గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని 1022 చేసిండు కేసీఆర్ ప్రభుత్వం. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఆనాడు మిషన్ కాకతీయ, ఇంకా చాలా ఒకటిగా అది చెప్పాలంటే చాలని, ఆ రోజు అన్నవు నువ్వు కేసీఆర్ను 40,000 కోట్ల అప్పు చేసిండు సంవత్సరానికి అని అన్నవు. మరి ఇవాళ నీ ప్రభుత్వం వచ్చినాక 14 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా మీకు? 1,50,000 కోట్లు, 1,50,000. సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తేనేమో 40,000 తిట్లు తిట్టిరు మీరు. మరి 1,50,000 కోట్ల అప్పు నువ్వు చేస్తేవి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? అప్పు చేసి అంటే మంచిళ్ళు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, కరెంటు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 1,50,000 కోట్ల అప్పు చేసినావు, ఒక్క స్కీమ్ చాలు చేసినావా? కొత్తగా ఒక్క పథకం, ఒక్కటంటే ఒకటి, ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఆ ఫ్రీ బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు. మహిళా సోదరీమణులేమో సీట్ల కోసం కొట్లాడతాను, టికెట్ కొన్న మా అన్నదమ్ములేమో పైసలు పెడితేనే నిలబడబడితే మన అన్నదమ్ములు కొట్టుకోబట్టి ఫ్రీ బస్సు గట్లున్నది. అదొక్కటి తప్ప ఒక్క పథకం ఏదన్నా అయిందా? ఆ రైతు బంధుకే దిక్కులేదు. కేసీఆర్ గారు చెప్పిండు, మీకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు. ఏమన్నాడు? కాంగ్రెస్ కోటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది, యాది పెట్టుకోమన్నాడు. ఇలా అయిందా చెప్పినట్టు? ఇలా 1,50,000 కోట్ల అప్పు చేసి కొత్తగా ఒక్క ఇటుక పెట్టలే, కనీసం ఒక గోడ కట్టలే, కనీసం ఒక పథకం చాలు చేయలే. ఏడవైనా పైసలు మరి? ఢిల్లీలో ఠకీమని ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాడ పైన ఉండే ఢిల్లీ పెద్ద లెవెల్ అవుతున్నారో ఆడ మాత్రం మంచిగానే పడుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఈడ మార్కులు పడుతున్నాయి, దుకాణం నడుస్తుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, సరే కొంతమంది పోవచ్చు, నిజంగా కూడా కుండ వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని గన్పూర్లో కూడా ఎవలేందో మనకు అర్థమైంది. గన్పూర్లో ఎవలేంది, ఎవల నీతి ఏంది, ఎవల నిజాయితీ ఏందో ఇలా ప్రజలకు అర్థమైంది, మనందరికి అర్థమైంది. ఇవాళ రాజయ్య గారి నేతృత్వంలో మీరు బ్రహ్మాండంగా పోరాటాల్లో ముంగట్టున్నారు. అన్ని మండల మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా రాజయ్య గారు చెప్తా ఉన్నారు, అన్న ఫలానా జరుగుతూ ఉందని. మనం కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు రైతులు ఒకరు కాదు ఇద్దరు కాదు 450 మంది పైచులకు ఆత్మహత్య చేసుకున్నారు రోజుకొకరు చొప్పున. ఇప్పుడు ఈ 48 గంటలని 7 ఆత్మహత్య చేసుకున్నారు. ఒకవైపు మన వాళ్ళను, మన రైతులను కాపాడుకుంటూ, మరొక వైపు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తూ మనం కూడా ముందుకు పోదాం. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో మనం 3 ముఖ్యమైన పనులు చేసుకోబోతా ఉన్నాం. ఒకటి, మన పార్టీ మెంబర్షిప్ కూడా కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం పటిష్టంగా కింది నుంచి మీ దాకా మనం దసరా వరకు పకడ్బందీగా చేసుకుందాం. ఏప్రిల్ 27 తర్వాత చాలు చేసుకొని మన పార్టీ వార్షికోత్సవం తర్వాత బ్రహ్మాండంగా మనం ఒక 3-4 నెలల్లో మంచి కమిటీల నిర్మాణం కిందికెళ్ళి మీ దాకా బందోబస్తుగా చేసుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాలు.
అది వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మాత్రమే కాదు, వీళ్ళు చెప్పిన ఇతరత్ర విషయాలు, రుణమాఫీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటి విషయంలో బీజేపీ నోరు తెరవడు. ఎందుకంటే వాళ్ళకు మంచి ఒప్పందం ఉంది. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అంటారు తప్ప వాళ్ళిద్దరు ఏం చేసుకోరు. మళ్ళా కొట్లాడేది, నిలబడేది, తెలంగాణ ప్రయోజనాల కోసం కలబడేది కేసీఆర్ దండు, ఈ గులాబీ సైన్యమే తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి ఇంకోవైపు ప్రజా పోరాటాలు కూడా కొనసాగించాల్సిందే. ఇక మూడవ పని, మనం ఈ సంవత్సరం 20 రజతోత్సవ సంబురాలు కూడా పార్టీ పిలుపునిస్తుంది. ఎక్కడికక్కడ రజతోత్సవ సంబురాలు అంటే ఈ 25 ఏళ్లలో 14 ఏళ్ళు పోరాటం, అదేవిధంగా ఉద్యమంలో ఆనాడు ప్రజలతోని కలిసి సకల జనుల సమ్మె కానీ, అదేవిధంగా ఊరూరా వంట వార్పులు కానీ, ఒక రకంగా అది ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాటి పోరాట స్ఫూర్తిని, 10 ఏళ్ల ఆదర్శవంతమైన పరిపాలనను, ఈ రెండింటిని కూడా మేళవించి రజతోత్సవంలో ఆందోళన పదంలో కానీ పరిపాలనలో కానీ కేసీఆర్ గారి మార్కు ఎట్లుండేనో చూపెట్టే విధంగా, ప్రజలందరికీ గుర్తొచ్చే విధంగా రజతోత్సవాలు కూడా ఘనంగా చేసుకుందాం. మరి